మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మూవీ కూడా రెడీ అయిపోయిందండి. నవంబర్ 4వ తారీఖుకే రిలీజు. మరి మన హీరో రవితేజ, అశ్విని గారు యాక్ట్ చేసిన సినిమా పేరు మరోసారి చెప్తున్నాను, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి. మరి ఆ ప్రభాస్ పెళ్లికి బిర్యానీ నేనే చేశాను. ఆ టైటిల్లో కొంచెం ఒక పేరేపిస్తారా నాది కూడా? డెఫినెట్గా సార్. ఈ బిర్యానీ వడ్డిస్తారా లేదా మరి అది తెలుసుకోవాలంటే ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తప్పక చూడండి. కమింగ్ ఆన్ November 4. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో గెలిచేదెవరు? ఆవు చిట్టి చెల్లి అన్నేమో పెద్ద పూలే ఇన్ బిట్వీన్ ఇరుకోకోయ్ ప్రభాసా. 2-3 నిమిషాలు ఆగితే బాగుంటుంది కానీ ఆగే ఓపిక నాకు లేదు. మీ సినిమా చూడడానికి కూడా ఆగే ఓపిక లేదు. ఇప్పుడే తెలిసి చూడాలని ఉంది. కానీ నవంబర్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా. ఇదంతా మన బ్రౌన్ ఆనియన్ సువాసన. కానీ ఈ మసాలా అంతా రావాలి అంటే కిందికి వెళ్ళి మన ఈ పన్నీర్ ముక్కల్ని తెచ్చుకోవాల్సిందే. ఈ పన్నీర్ ముక్కలు ఇలా చూడండి మీకోసం చక్కగా ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లికి సంజయ్ తుమ్మ వారేవా వంటలు చేసే అద్భుతమైన పన్నీర్ బిర్యానీ. మరి ఈ బిర్యానీ చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేశాను. ఇది మీకు ఇక్కడ పెడదాం. సో మరి మీకు కొంచెం నెల్లూరు బిర్యానీ అన్నీ తిన్నారు, కొంచెం ఘాటు అన్నారు. మీకోసం కొంచెం అంత తక్కువ ఘాటుతో మీకు కూడా బిర్యానీ రెడీ. చూడండి ఎంతో రైస్ పలుకులుగా మనం ఇలా తీసి వేస్తుంటే ఒక్కొక్క మితుకు రైస్ ఇలా చక్కగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్. మరి నేనైతే గిన్నె అంతా ఊడ్చుకొని తినేస్తూ ఉంటాను. సో మీరు అడిగిన ప్రశ్న బాగుంది, ఇదంతా చేసిన తర్వాత ఏమవుద్ది అని. అంటే సగం నేను తినేస్తాను, ఇంకా మిగతా సగం మేమందరం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ రోజు ఎంజాయ్ చేస్తాం. సో మరి టేస్ట్ చేసేద్దామా? మీకైతే నాన్ వెజిటేరియన్ బిర్యానీ అవన్నీ ఇష్టం, కానీ ఈరోజు మనకి వెజిటేరియన్ బిర్యానీ. కానీ ఇలా పన్నీర్ ముక్క తీసుకున్నారనుకోండి, ఈ మధ్యలో ఆవు పాలు, మధ్యలో పులి రంగు అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ చేసేయండి. కొంచెం అంత రైతా ఈ బిర్యానీ అదిరిపోయింది సార్. సూపర్. ఇది ఆవు పాలతో చేసిన పన్నీరు, మధ్యలో మంచిగా పసుపు కోయ ఆ పులి పెట్టాము. మరి బిర్యానీ ఏమో ప్రభాస్ పెళ్లికి, మా ప్రభాస్ గారు పెళ్లి చేసిన బిర్యానీ అదిరిపోయింది సార్. సూపర్ హిట్ ఇది. మనం కస్తూరి మేతి మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని చేత్తో పొడి చేయాలంటే అది పొడి కాదు, ఎందుకంటే దీంట్లో తేమ ఉంటుంది. ఆ తేమ పోయి చక్కగా పొడి చేసుకోవడానికి ఒక పెనం తీసుకొని ఆ పెనాన్ని లైట్గా వేడి చేసి, మరీ ఎక్కువ చేశారంటే ఆకు కాలిపోతుంది. అలా కాకుండా తక్కువ మంటలో ఈ ఆకులో ఉన్న తేమని తీసేయాలి. మనం మసాలాలు ఏదైనా కానీ వేయించుకునేటప్పుడు వాటిలలో ఉన్న సుగంధ ద్రవ్యాలు బయటికి తీసుకురావడం కోసమే మనం పెనంలో వేసి వేయించుకుంటూ ఉంటాం. జీలకర్ర కూడా లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకుంటాం, ధనియాలు కూడా. ఆ సుగంధ ద్రవ్యాలు బయటికి రావడం కోసం ఈ ఆకుని కూడా ఇదే విధంగా లైట్గా వేడి చేసేసి మరి ఇప్పుడు స్టవ్ కూడా కట్టేశాను. కానీ ఇది మాడకుండా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని పొడి చేయండి, చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది. ఇంతకుముందు చేత్తో నలిపితే పొడి కాలేదు. ఇప్పుడు దీన్ని నేను ఇలా కొంచెం అంత పెనంలో వేసి వేడి చేసిన తరువాత దీన్ని ఇలా చేత్తోటి ఇలా అన్నాను అనుకోండి, చక్కగా పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వేసుకుంటే మంచి ఆ వెన్న, ఆ బాస్మతి రైస్లో ఉండే కొంచెం సువాసన, ఆ వెన్నలో ఉండే సువాసన అన్నీ కలిపి మన ఈ కస్తూరి మేతిలోకి ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత వాడుకుందాం. ఇప్పుడు మన టమాటాలు కూడా కుక్ అయిపోయాయి. దీన్ని మనం తీసుకొని మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసుకుందాం. చూడండి తర్వాత ఈ టమాటో సాస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటాలు కూడా లైట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ జీడిపప్పు, టమాటా, మన ఎండి కారంతో చేసుకున్న ఈ మసాలాని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీంట్లో కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి వాడుకుందాం. ఇలా టమాటాలు చక్కగా ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకుంటే మనకి మంచి సిల్కీ సాస్ వస్తుంది. ఇప్పుడు దీంతో ఎంత మంచి గ్రేవీ వస్తుందో మీరే చూస్తారు కదా.
ఇట్టే ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఈ మసాలా స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ కారపొడి టేస్టీగా ఎంత బాగుంటుందో చూడాలి అంటే ఈ మసాలాతో చూడొచ్చు. ఒక కోడిగుడ్డు మనం ఈరోజు పులుసు చేసుకుంటున్నాం. ఆ కోడిగుడ్డు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ మసాలా కొంచెం అంత ఉంది. ఈ కోడిగుడ్డుకి ఇలా రుద్ది, అంటే దీనికి ఉప్పు వేయలేదు కదా, అందుకని లైట్గా ఇలా ఉప్పు కూడా వేసుకొని తర్వాత ఈ కోడిగుడ్డుని ఇలా తింటే ఆ కారంలో ఉన్న అద్భుతమైన మసాలా, లేదండి జోక్గా చెప్తున్నాను, కోడిగుడ్డు ఇంతసేపు నా ముందుండి నేను తినలేదంటే నాకు పాపం వస్తుంది భయం. అందుకని చక్కగా ఈ మసాలాతోటి ఆహా ఎంత బాగుంది. మరి తింటాను. ఈ లోపల ఇది గ్రేవీ కూడా తయారు చేసేసుకున్నాం. ఈ టమాటో గ్రేవీ రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం మంచి సువాసన తెప్పించడం కోసం మన కస్తూరి మేతి వాడదాం. అలాగే వెన్న కూడా వేసి దీన్ని చేసుకుందాం. మనం చేసుకున్న ఈ కస్తూరి మేతి పొడిని వేసేసుకుందాం. అలాగే కొంచెం అంత కారపొడిని కూడా అట్టి పెట్టుకున్నాను. ఆ కారపొడి కూడా వేసుకుందాం. మంట మరీ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే మసాలా కాలిందంటే బాగా ప్రాబ్లం అవుతుంది. చిటికెడంత పసుపు వల్ల కూడా ఈ ఎర్రటి గ్రేవీ చూడ్డానికి మంచిగా తయారవుతుంది. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అంత గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. ఈ వెన్నలోనే మనం లైట్గా కుక్ చేసేసుకుందాం. అయితే టమాటా గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది. దీంట్లో మరి కొంచెం అంత నీళ్లు కూడా పోసుకుందాం. పోసుకొని ఈ మసాలా కరిగినంతసేపు ఓకే, అంతకంటే ఎక్కువైతే మాడిపోతుంది. దీంట్లో ఈ గ్రేవీని ఇందులో పోసి మనం కుక్ చేసుకున్నప్పుడు దీని రంగు మరింత అందంగా తయారవుతుంది. మంచి రంగు వచ్చేస్తుంది. ఆహా ఇలా వేసి ఇప్పుడు మనకున్న ఆ జీడిపప్పు అదంతా పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని మనకు కావాల్సినంత విధంగా చిక్కగా చేసుకుందాం. నాకైతే ఈ కూర చిక్కగా ఉంటే బాగుంటుంది. దీన్ని ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కావాల్సిన అద్భుతమైన ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కటే ఉప్పు మనం చూసుకోవాలి. ఆ ఉప్పు కూడా ఎప్పుడు కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంత వేసేసుకుందాం, చక్కగా కలిపేసుకుందాం. ఇది రెడీ అయిన తర్వాత లాస్ట్లో మరొక్కసారి దీన్ని పర్ఫెక్ట్గా టేస్ట్ చేసుకుందాం. మరొకటి, ఇలా టమాటా అన్నీ వేసిన తర్వాత చిటికెడంత పంచదార వేస్తే చాలా బాగుంటుంది. ఆ పులుపులో ఒక అందాన్ని తీసుకురావడం కోసం కొంచెం అంత పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది. అయితే మూత పెట్టేసి చక్కగా దీన్ని ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంటల్లో మసలిద్దాం. ఇలా చక్కగా మసులుతున్నప్పుడు మీరు ఈ చిటికెడంత పంచదార మనం వేసేసుకుంటే దాంట్లో ఒక మంచి రుచి స్టార్ట్ అవుతుంది. తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్లని, అంటే ఈ కోడిగుడ్లు చాలామంది ఇలా గీతలు పెడతారు, ఎందుకంటే జ్యూస్ వెళ్తుందని. వెళ్ళకపోయినా కొంచెం జ్యూస్ దాన్ని పట్టుకుంటుంది, దానికైతే పనికొస్తుంది. ఇలా కత్తితోటి కోడిగుడ్డుని ఇలా గీతలుగా పెట్టేసుకుందాం. తర్వాత గ్రేవీలో వేసుకుందాం. ఎంతో సింపుల్గా మన ఈ కూర రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్. కోడిగుడ్డుని ఈ గ్రేవీలో వేసి కుక్ చేయక్కర్లేదు, ఎందుకంటే కోడిగుడ్డు ఆల్రెడీ ఉడికిపోయింది. ఇందాక నేను కోడిగుడ్డును తినేటప్పుడు చూశారు కదా, లోపల ఆ కోడిగుడ్డు సొన మరీ అంత నలుపు రంగు రాలేదు. నలుపు రంగు ఎప్పుడు వస్తుందంటే మనం దీన్ని మరీ ఎక్కువసేపు ఉడకపెట్టేస్తే. ఎందుకంటే కోడిగుడ్డులో ఐరన్, సల్ఫర్ ఈ రెండిట్లో రియాక్షన్ జరుగుతుంది. సో అది లేకుండా, అంటే కోడిగుడ్డు పచ్చ సొనలో సల్ఫర్ ఉంటుంది, ఈ తెల్ల భాగంలో ఐరన్ ఉంటుంది. ఆ రెండు కాంబినేషన్స్ వల్ల ఆ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత కుక్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మరీ ఎక్కువగా కుక్ చేసామనుకోండి, ఆ రియాక్షన్ ఎప్పుడైతే కోడిగుడ్డు సొన కొంచెం నలుపు రంగు వచ్చేస్తుందో అప్పుడు కోడిగుడ్డులో ఆ మనకి నచ్చని సువాసన కూడా బయటకు వస్తుంది. అందుకని చాలా లైట్గా కుక్ చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి. మన ఈ గ్రేవీ కూడా ఎంతో చక్కగా ఉంది. దీంట్లో ఇంకా క్రీమ్ కూడా వెయ్యాలా వద్దా అనే విధంగా పర్ఫెక్ట్ రంగుతోటి ఇప్పుడు అంతా సరిపోయింది. కొంచెం పంచదార వేయడం వల్ల దానికి మరింత రుచి వచ్చింది. దీంట్లో క్రీమ్ వేయాలి అంటే మరి క్రీమ్ని సాధారణంగా విరక్కుండా ఈ సాసే ఇందులో వేసి కలుపుతూ ఉంటాను, కానీ ఇంత క్రీమ్ అక్కర్లేదు కాబట్టి కొంచెం ఇటు పక్కన ఇలా వేసి ఫాస్ట్గా కలిపేస్తాను. ఇప్పుడు మనకి కావలసిన ఆ రిచ్నెస్ మనకి ఇందులో వచ్చేసింది. అదే కనుక మీరు ఈ సాస్ ఇలా చక్కగా చిక్కగా చేయకుండా చేస్తే క్రీమ్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మన కోడిగుడ్లు కూడా రెడీగా ఉన్నాయి. వీటిని కూడా వేసేసి మనం మన డిష్ ఫినిష్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ గ్రేవీలో కోడిగుడ్లు చక్కగా తేలుతూ నన్ను తిను
అనే విధంగా. మన కసూరి మేతి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టవ్ కట్టేద్దాం, దీన్ని వడ్డిచ్చేసుకొని తినాలి.